పవన్ కళ్యాణ్ తమ కుటుంబాన్ని మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉంటున్న తమను ఇంటి నుంచి వీధికి ఈడ్చి దగా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాడుగుల టికెట్ ఇస్తామని జనసేనలో చేర్చుకొని చివరకు టీడీపీ వాళ్ళు గెలిచేలా మరో వ్యక్తికి టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. ఇంటింటికి తిరిగి ప్రచారం కూడా చేసుకున్నామన్నారు. కానీ ఇప్పుడు తన మనవణ్ణి కాదని గవిరెడ్డి సన్యాసి నాయుడికి టికెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టీడీపీలో గవిరెడ్డి రామానాయుడు, జనసేనలో గవిరెడ్డి సన్యాసి నాయుడు సీట్లు సంపాదించుకోవడం వెనుక ఎవరున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. సమాజంలో మార్పు రావాలంటే రాజకీయాల్లోకి యువత రావాల్సిన అవసరం ఉందన్న పవన్ ఇలా చేయడం దారుణమన్నారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఒక తమ్ముడికేమో తెలుగుదేశం టికెట్, అన్నకేమో ఒక జనసేన టికెట్. ఆ మాడుగుల కాన్స్టిట్యున్సీలో రకరకాలైన అపకారాలు అనమాట. ఎందుకంటే ఇదంతా కూడా 4 రోజులు పోయి వీళ్ళిద్దరినీ కలిపేసి టీడీపీ ఒకటి చేసేస్తుంది, లేకపోతే ఇతన్ని డ్రాప్ చేసేస్తుంది. ఈ రకంగా టీడీపీకి లాభం జరగటానికే ఈ రకమైన టీడీపీ కోవట్లు ఇక్కడుండి పవన్ కళ్యాణ్ కార్యక్రమాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. కోవట్టుగా ఒక వెనక నుండి నడుపుతున్నారు. స్టేట్స్ రాకుండా మ్యానిపులేట్ చేసి వాళ్ళు కావాలనుకున్నట్టు వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా ఈ కార్యక్రమాన్ని అండర్ గ్రౌండ్గా జరుపుతున్నారు. ఏ రకంగా గౌరవంగా తీసుకెళ్లి జాయిన్ చేశారో ఆ రకంగా మళ్ళీ కాదమ్మా ఇది పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల్లో మేము చేయలేకపోతున్నాం అని మాతో చెప్పి చేస్తే అది ఎంతో గౌరవంగా ఉండేది. ఒక సీనియర్ పొలిటీషియన్ తీసుకెళ్ళి ఒక పార్టీలో చేరి బాగా ఎడ్యుకేటెడ్, నువ్వు యూత్కి ఎంకరేజ్ చేస్తానన్నావు, ఎడ్యుకేటెడ్ని ఎంకరేజ్ చేస్తానన్నావు. మరి ఇవన్నీ చేసేటప్పుడు ఈ గౌరవ మర్యాదలు పాటించి ఈ రకంగా చేయాల్సి వచ్చింది అని చెప్తే మాకు ఎంతో గౌరవంగా ఉండేది. ఎక్స్ఎమ్మెల్యే డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ జాయిన్ అయితే మాకు, మా అమ్మమ్మకి, మా ఫాదర్కి ఎంతో అవమానం చేసి మా పేర్లు తీసేసి మాకు అట్లీస్ట్ ఇంటిమేట్ చేయకుండా తీశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? పవన్ కళ్యాణ్ గారు అది ఆలోచించాలి. ఆయన పార్టీకి, ఆయనకి బ్యాడ్ నేమ్. ఎక్కడి నుంచో ఇంకో వేరే ప్లేస్ల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ సీట్లు ఇచ్చారు. మాలాగా స్థానికుల్ని, ఇక్కడే ఉన్నోళ్ళని, పనిచేసిన వాళ్ళని, మా బంధువులు ఇంకో పార్టీలో క్యాండిడేట్ కాదు, మేము ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నాం, మా పేరు తీసి ఎందుకు ఇంకో అతనికి టీడీపీ క్యాండిడేట్, టీడీపీ ఎక్స్ఎమ్మెల్యే బ్రదర్ని, ప్రజెంట్ టీడీపీ క్యాండిడేట్ బ్రదర్కి ఎందుకు ఇచ్చారు జనసేన పార్టీ? ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజలు గమనించరా? జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులకు అది తెలీదా? మాడుగులు ప్రజలకు అది గమనించుకోరా? అంత ఇర్రోలు అనుకుంటున్నారా ప్రజల్ని? మమ్మల్ని కానీ ప్రజల్ని కానీ మీరు ఏమనుకుంటున్నారు? ఈ కోవట్లు వెళ్ళి జనసేన పార్టీలోని చెదలాగా జాయిన్ అయ్యి పాడు చేస్తున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇలాగే అవుతుంది. అందరికీ బాధ తెప్పిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు